పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో అల్లాడ రమ్య వచ్చి తన భర్త నాగరాజు డబ్బు బంగారంతో కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది అని నార్త్ ఏసీపీ ఎస్ అప్పలరాజు తెలిపారు. డిసెంబర్ 9న మిస్ అయితే 17న మిస్సింగ్ అయినట్లు రమ్య కేసు పెట్టిందన్నారు. హత్య జరగక ముందు కేటో కాలనీలో నివాసం ఉండేది, తర్వాత రేవాళ్లపాలెంలో వచ్చిందని తెలుసుకున్నామన్నారు. వసంతరావు అనే వ్యక్తి ఆమె ఇంట్లో ఉంటున్నారు అని అనుమానం వచ్చింది అని, నాగరాజు పనోరమా హిల్స్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడని తెలిపారు. అక్రమ సంబంధం ఉందనే కోణంలో విచారణ చేపట్టడం జరిగింది అని, 29 నవంబర్ మర్డర్ జరిగితే డిసెంబర్ 9 నుంచి కనపడడం లేదని 17న ఫిర్యాదు చేసింది అన్నారు. వసంతరావు రమ్యకు అక్రమ సంబంధం ఉందని విచారణలో తేలింది అని ఏసీపీ తెలిపారు. ఈ మర్డర్కు సంబంధించి బాలకృష్ణ పెయింటర్, ప్రవీణ్ మెకానిక్ వీరి ప్రమేయం ఉంది అని అన్నారు. ఈ హత్యకు 50,000కు బాలకృష్ణ ప్రవీణ్కి సుపారీ ఇచ్చారు అన్నారు. నవంబర్ 29న ఉడా కాలనీలో లాడ్జీలో రూమ్ తీసుకున్నారు. ముగ్గురు కూర్చొని తాగారు. తర్వాత తలగడతో గొంతు నులిమి చంపేశారు అని ఏసీపీ తెలిపారు. బండి మీద తిమ్మాపురం రోడ్డులో గోతులో పడేశారు అన్నారు. భార్యని, మిగతా ముగ్గురు మొత్తం 4గురిని హత్యా నేరం కింద కేసు నమోదు చేయడం అయింది అని వివరించారు. వచ్చిన విషయాలు ఏంటంటే, ఈ నాగరాజు 17వ తారీఖున కంప్లైంట్ ఇచ్చింది, 9వ తారీఖున మిస్ అయ్యాడని చెప్పేసి డిసెంబర్. ఈ క్రమంలో మా పోలీసులు వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్లు, వాళ్ళ తాలూకా లొకేషన్స్ అన్ని ట్రాక్ చేస్తున్నారు. దట్టు అప్పుడు ఈ దర్యాప్తు చేస్తుంటప్పుడు తెలియవచ్చింది ఏంటంటే, ఈమె అంతవరకు కొన్ని రోజుల ముందు వరకు K2 కాలనీలో నివాసం ఉండేది. K2 కాలనీలో నివాసం ఉన్న ఆమె రేవలపాలెం కాలనీకి షిఫ్ట్ అయింది. ఇక్కడ షిఫ్ట్ అయింది, భర్త కనిపించలేని సమయంలో షిఫ్ట్ అయింది. దట్టు ఆ ఇంట్లో మా పోలీసు వారు క్లీన్గా ఎంక్వైరీ చేస్తుంటే ఒక అబ్బాయి నైట్ టైం వచ్చి వసంతరావు అని చెప్పేసి, సంజీవ్ వసంతరావు అని చెప్పి ఆమెతో పాటు ఇంట్లో ఉంటున్నాడు. 2 పిల్లలు ఉన్నారు, తప్పిపోయిన నాగరాజు తాలూకా పిల్లలు ఉన్నారు, భర్త లేడని కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా వేరే మగవాడు ఈమెతో పాటు ఇంట్లోకి వచ్చి ఉంటున్నాడని చెప్పేసి మనకి అనుమానం కలిగింది. ఇదే అనుమానంతో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎంక్వైరీ చేస్తే, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే, అమ్మ ఈ కుర్రవాడితో ఉన్నది వీడెవడు, ఎవరైతే నాగరాజు మన పనోరమా హిల్స్లోనూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు, మిస్ అయిన భర్త, అక్కడే ఈయన ప్లంబింగ్ డివిజన్లో ఇంకో పని చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మిస్ అయిపోయిన నాగరాజు, ఈ వసంతరావు భర్త కనిపించలేదని ఇస్తుంది, వాళ్ళ తాలూకు ఫ్రెండ్ వచ్చి ఇంట్లో ఉంటున్నాడని చెప్పేసి మాకు కూడా చాలా అనుమానం స్ట్రాంగ్ అయింది. ఆ కోణంలో డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, అప్పటికి మాలేసుకొని ఉన్నాడు ఈ వసంతరావు, మాలేసుకొని ఉన్నాడు. తర్వాత 22వ తారీఖున మాల అయిపోయింది. తెలిస్తే అప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే మనకి ఆయన గత 29వ తారీఖున, నవంబర్ 29వ తారీఖున ఇంట్లోంచి బయటకు వచ్చినట్టు తెలిసింది. కానీ ఈమె మన కంప్లైంట్ 9వ తారీఖు డిసెంబర్లో వెళ్ళిపోయినట్టు కంప్లైంట్ ఇస్తుంది, 17 కంప్లైంట్ ఇచ్చింది. యాక్చువల్గా మన దర్యాప్తులో ఆయన మిస్ అయినది 29 నవంబర్, కానీ ఆమె మన కంప్లైంట్లు ఇచ్చింది 9వ తారీఖు నుంచి కనిపించలేదని డిసెంబర్ 17 కంప్లైంట్ ఇచ్చింది. భర్త ఇంట్లో లేడు, భర్త లేని సమయంలో ఈమె తాలూకా భర్త ఫ్రెండ్ వచ్చి ఈమె ఇంట్లో ఉంటున్నాడు. ఇవన్నీ కూడా మా దర్యాప్తుకి చాలా మేము పరిష్కరించవలసిన ఆవశ్యకత రావడం వల్ల సిఐ గారు, బాలకృష్ణ పిఎం పాలెం సిఐ గారు, వారి తాలూకా బృందాలు కానీ చాలా టీములు పెట్టి అసలు దీని వెనకాతల ఈ మిస్టరీ ఏంటి, ఏం జరిగింది, ఈయన ఎవరు, ఆయన ఎవరు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పి దాని మీద ట్రాక్ చేయడం జరిగింది. ట్రాక్ చేస్తే కరెక్ట్గా ఈ వసంతరావు అన్న ఆమెకి, అతనికి ఈ రమ్య ఎవరైతే మిస్ అయిపోయిన నాగరాజు భార్య రమ్యకి అక్రమ సంబంధం ఉన్నదని ముందు మాకు తెలుసుకున్నాం, దర్యాప్తులో తేలింది. తర్వాత మేము వాళ్ళతోటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఈ వసంతరావుకి బాలకృష్ణ, ఈ వసంతరావుది మనది కంతరపాలెం ఏరియాలో ఉండే బాలకృష్ణ, అక్కడ మహేష్ ఎలియాస్ పండు అని ఒక అతను ఉంటాడు, ప్రవీణ్ ఎలియాస్ పండు, ప్రవీణ్ ఎలియాస్ పండు, వీళ్ళిద్దరు. వీడేం చేస్తాడు, పండు అనేవాడు చిన్న ఈ మెకానిక్ పనులు ఏవో చేస్తుంటాడు, వీడు కూడా పెయింటింగ్ పనికి వెళ్తుంటాడు బాలకృష్ణ. ఈ బాలకృష్ణ అనేవాడికి కూడా ఆడ భార్య విడిచిపెట్టేసింది మహిళా పోలీస్ స్టేషన్లో. ఆ భార్య కంప్లైంట్ కూడా
హెరాస్మెంట్ కేసు ఉంది. అదే కాకుండా ఈడు ఎప్పుడో టూర్ వెళ్ళాడంట, ఎక్కడికి కేరళ ఎక్కడికో, అక్కడ కూడా ఏదో కొట్టుకున్నారు, అక్కడ కూడా ఒక కేసు అయిందని. వీడు బ్యాడ్ క్యారెక్టరే ఈ బాలకృష్ణ అనేవాడు. ఈ బాలకృష్ణ, ఈ వసంతరావు, వీళ్ళ ఫ్రెండ్స్ కంచరపాలెం ఏరియా. వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటి? ఈ రమ్య, ఈ వసంతరావు ప్లాన్ చేసుకున్నారు. ఏమని? మన ఇద్దరం ఈ విధంగా మన రిలేషన్ కంటిన్యూ అవ్వాలంటే వీడు అడ్డంగా ఉంటాడు. భర్త కొద్దిగా తాగుడు అలవాటు ఉంది, అడ్డంగా ఉంటాడు, ఎలాగైనా ఎలిమినేట్ చేసిస్తే మనకి ఇంకా లైఫ్ బాగుంటుందని. ఈ వసంతరావు కూడా భార్య బాగులేదని చెప్పి భార్యను కన్నవారింటికి పంపించి ఈమెతోటే ఇంటర్నల్ గా కొన్ని రోజుల నుంచి ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని మనకి దర్యాప్తులో తెలిసిందనమాట. ఈ క్రమంలోనూ పోలీసు వారు వీళ్ళ నలుగురిని వీళ్ళ కాల్ ట్రాకింగ్ తీసుకొని వాళ్ళు పట్టుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేస్తే మాకు చాలా ఒక 2 days వరకు చాలా ట్రబుల్ చేశారు. ఎక్కడున్నారు, ఏంటి, బాడీ ఎక్కడ ఏం చేస్తారని చెప్పలేదు. తర్వాత అలాగలాగా తెలిసింది ఏంటంటే ఈ చనిపోయిన మిస్ అయిపోయిన పర్సన్ నాగరాజుకి కొద్ది డ్రింక్ అలవాటు ఉన్నది. ఎలాగైనా ఆ నాగరాజు భార్య తర్వాత వసంతరావు ఈ నెలగానే అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఈ వసంతరావు, ఈ రమ్య కలిపి 50,000 బాలకృష్ణకి ప్లస్ ఈ మహేష్ కి ఇచ్చారనమాట, సుపారీ ఇచ్చారు. ఎలాగైనా వాడిని ఎలిమినేట్ చేయడానికి 50,000 తీసుకున్నారు. తీసుకొని